అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక కీలకమైనది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు, ఓట్లు అనేటివి గుండెకాయలా పనిచేస్తాయి. అలాంటిది పెద్దల సభగా వ్యవహరించేటువంటి శాసన మండలి మన దేశంలో కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి విదితమే. అయితే పట్టభద్రులు, ఒకవైపు ఉపాధ్యాయులు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ముగిశాయి. దీనిలో టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి దాదాపు 800 పైచలకు ఓట్లు చెల్లకుండా పోయాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గం నుంచి టీచర్స్, ఉపాధ్యాయులే ఓటు సరిగా వినియోగించుకోలేకపోతున్నారా, గురువులే ఓటు హక్కును సరిగా వినియోగించుకోలేదా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాత కంటిన్యూగా జరిగినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఒక్కసారి పరిశీలిస్తే 3,55,159 ఓట్లున్నాయి. దానిలో 70.4% పోలింగ్ పర్సెంటేజ్ అంది. 2,50,000 పైచలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటాపోటీగా త్రిముఖ పోటీని తలపిస్తూ జరిగినటువంటి ఈ పోరులో 56 మంది అభ్యర్థులు బరిలో దిగారు. అయినప్పటికీ ప్రధానంగా 3 మధ్య త్రిముఖ పోటీ జరిగింది. దీనిలో విశేషం ఏమంటే 28,600 పైచలకు ఓట్లు చెల్లకుండా పోయాయి. పట్టభద్రులు సరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ ఎన్నికల సంఘం అధికారులు, అలాగే రాజకీయ పార్టీ నాయకులు, ఓటర్ ఏంటి, పట్టభద్రులు అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్రోల్ చేసుకున్నటువంటి వాడే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎలా వేయాలి, ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి అనేది తెలియనటువంటి అంధకారంలో ఉన్నారనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో ఒక అభ్యర్థి యొక్క భవితవ్యాన్ని తారుమారు చేసే స్థితిలో చెల్లని ఓట్లు కనబడుతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. మరొకసారైనా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తమకే రావాల్సినటువంటి ఓట్లు రాకుండా పోయాయి అని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే ప్రసన్న హరికృష్ణ ముగ్గురు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రతి ఓటు కీలకమైనటువంటి దశలో 28,600 ఓట్లు చెల్లకుండా పోయాయనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.